గతంలో కూడా నేను స్పష్టంగా చెప్పాను, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తులు ఎవరు కూడా తప్పించుకునే అవకాశం ఉండదు. కేటీఆర్ విషయంలో స్పష్టంగా వారు చేసిన తప్పు బహిర్గతమైంది. డ్యూ ప్రొసీజర్ ఫాలో కాకుండా ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బుల్ని ఒక ప్రైవేటు వ్యక్తుల ఖజానాకి పంపించడం జరిగింది. ఇది చట్టరీత్యా నేరం చేస్తున్నాడు కాబట్టి వారికి శిక్ష తప్పదనే మాట గతంలో చెప్పాం. ఇదివరకు అది గవర్నర్ పరిధిలో ఆగి ఉండింది. ఇవాళ గవర్నర్ గారు దానికి పర్మిషన్ ఇచ్చినారు కాబట్టి చట్టరీత్యా తీసుకోవాల్సిన చర్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. గతంలో కేసీఆర్ మీద కూడా మేము కమిషన్ లేచాం. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న ప్రభుత్వం కాబట్టి మేము అధికారం రాగానే ఎవరిని పడతాన్ని అరెస్ట్ చేయకుండా ఒక పద్ధతి ప్రకారం నిజంగా వారు చేసిన నేరం ఎంతవరకు ఉంది అనేటువంటి విషయంలో చాలా కమిషన్ లేచాం. అది ఎలక్ట్రిసిటీ విషయంలో కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా కాళేశ్వరం విషయంలో కూడా మేడిగడ్డ విషయంలో కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా అసెంబ్లీలో బిల్ పాస్ చేసి సిబిఐకి ఇవ్వడం జరిగింది. గతంలో కిషన్ రెడ్డి గారు నాకు అప్పచెప్తే 45 గంటలు చర్యలు తీసుకుంటారు మాట చెప్పినారు. కానీ ఇవాళ 3 మాసాలైనా కేసీఆర్ గారి కేసు సిబిఐకి పంపినా కేంద్ర ప్రభుత్వం ఉలుకు పలుకు లేదు. దీని ద్వారా అర్థమైందంటే కిషన్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికి మంచి మైత్రి ఉంది, బంధం ఉంది. గత ఎన్నికల్లో వారికి సహకారం చేశారు. అదే మాదిరిగా మన జూబ్లీస్ ఎన్నికల్లో బలహీనమైన అభ్యర్థిని పెట్టి కేసీఆర్కి సహకారం చేసే ప్రయత్నం కిషన్ రెడ్డి గారు చేసినారు. సో ఇవన్నీ ధర్మిలా వారు లోపాయికార ఒప్పందంలో కాబట్టి జరగాల్సిన కార్యక్రమాలు సజావుగా జరగకుండా అడ్డుపడతా ఉన్నారు. ఏది ఏమైనా కేటీఆర్ విషయంలో గవర్నరు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి చట్టం పరిధిలో చట్టం లోబడి ఏ చర్య తీసుకోవాలో ఆ చర్యలు ఉంటాయి.